అందరికీ నమస్తే. వెల్కమ్ టు యోధ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే మరీ అంత బాగోలేదు. ఓకే. సో మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్స్లో చెప్పేసేయండి. సో ఇక్కడ పిక్స్ అండ్ వీడియోస్ చూపిస్తున్నాను కదా. ఈ లేక్ కొండకర్ల ఆవ లేక్. ఇది వైజాగ్లో ఉంది, అనకాపల్లి డిస్ట్రిక్ట్ అనమాట. సో వీటి డీటెయిల్స్, అసలు నేను కొండకర్ల ఆవ ఎందుకు వెళ్ళాను, ఎప్పుడు వెళ్ళాను, ఆ డీటెయిల్స్ చెప్పే ముందు నేను అసలు ఈ వీక్ అంతా ఏం చేశానో చెప్తాను. సో క్యాన్సర్ పేషెంట్ కదా, ఇంకా హాస్పిటల్స్కి వెళ్ళడం తప్పదు. నేను వారానికి ఒక్కసారైనా హాస్పిటల్కి వెళ్తూనే ఉన్నాను. ప్రెసెంట్ నా ట్రీట్మెంట్ మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అవుతుంది. బట్ నేను హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్కి స్విచ్చింగ్ అవుదామని చెప్పి డిసైడ్ అయ్యా. బట్ అమ్మో, హాస్పిటల్కి స్విచ్చింగ్ అవ్వాలంటే పెద్ద టాస్కే అండి. నేను 45 days నుంచి హోమీ బాబాకి వెళ్తున్నాను, కానీ ఇంకా ట్రీట్మెంట్ స్టార్ట్ అవ్వలేదు. బట్ ఆ హాస్పిటల్లోని ట్రీట్మెంట్ వన్స్ స్టార్ట్ అయితే మాత్రం టైంకి అయిపోతుందంట. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, నా బయాప్సీ శాంపుల్ వాళ్ళకి ఇచ్చాను కదా, ఆ శాంపుల్ వాళ్ళకి ఇన్సఫిషియంట్ అంట. సో నాకు భయం వేసేసింది. మళ్ళీ బయాప్సీ చేయాలన్నారు, ఇంకా తప్పదు అన్నారు. సో లాస్ట్ వీక్ అంతా హాస్పిటల్కి వెళ్ళడం, బయాప్సీ చేయించుకోవడం. బాబోయ్, చెస్ట్ బయాప్సీ చేశారండి. లంగ్స్లోని నీడిల్ తోస్తే మీకు ఎంత పెయిన్ వస్తుంది ఊహించుకోండి. సో నాకు అదే చేశారు. లంగ్కి నీడిల్ సెండ్ చేసి ఒక శాంపుల్ తీశారు. 3-4 days అయితే పెయిన్ వచ్చింది. బ్రీతింగ్ ఇష్యూ ఏం రాలేదు, థ్యాంక్ గాడ్. చెస్ట్ అంతా నా లంగ్ అంతా పంక్చర్ అయినట్టే ఇంకా పెయిన్. ఇక్కడ చాలామంది అంటున్నారు, నువ్వు బాగానే ఉన్నావు కదా, పేషెంట్లో కనిపించట్లేదు, అండ్ బాగానే తిరుగుతున్నావు కదా అని. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మెంటల్ హెల్త్ కూడా ఇంపార్టెంట్. సో నేను హాస్పిటల్కి వెళ్తున్నా, పెయిన్ ఉంది, బట్ అలాగని పెయిన్ అని చెప్పి బెడ్ మీద పడుకొని రోజు ఆడవలేం కదా. సో అందుకే ఇలాగా ఏదో ఒక దగ్గరలో లేక్కి వెళ్ళడం, పార్క్కి వెళ్ళడం చేస్తున్నాను, అంతే అండి. బట్ మీరైతే ఏమనుకోవద్దు, నేను పేషెంట్లా లేను అలా ఏమీ అనుకోవద్దు. చాలా ఫీల్ అవుతున్నాను ఇలా చాలామంది అన్నందుకు. నాకైతే గాడ్ ఛాన్స్ ఇచ్చారు ఇలా నడవడానికి. నేను హాస్పిటల్లో చాలా పేషెంట్స్ని చూశాను, వీల్ చైర్కి పరిమితం అయిపోయి ఫ్యామిలీ మీద డిపెండ్ అవుతూ ఉండేవారు. సో నాకైతే లార్డ్ కృష్ణ నాకు అలాంటి కష్టమేమి ఇవ్వలేదు, నేనైతే నడవగలుగుతున్నాను. సో ఇదండి, ఈ వీక్ అంతా ఇలా హాస్పిటల్కి వెళ్ళడము, రిఫ్రెష్మెంట్ కోసం ఫైనల్లీ ఒక లేక్కి వెళ్ళడము, ఇది ఈ వీక్ అంతా చేశాను. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఏం చేశానో మీకు అప్డేట్స్ చెప్తూ ఉంటాను. మీరు ఫాలో అవుతూ ఉండండి నా యూట్యూబ్ ఛానల్ని. అండ్ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి ఎవరికైనా షేర్ చేయండి. అండ్ ఆల్వేస్ చెప్పండి, ఎవరైనా క్యాన్సర్ పేషెంట్స్ ఉంటే ఇలా వాళ్ళకి గాడ్ గిఫ్ట్ ఇచ్చారు, వాళ్ళకి నడవగలరు అని అనుకుంటే ఓన్లీ బెడ్కే పరిమితం అవ్వకుండా వాళ్ళకి ఇలా బయటకు పట్టుకెళ్ళండి, నా తరపున రిక్వెస్ట్ చేస్తున్నాను. అంతే అండి. హ్యాపీ వీకెండ్ ఆల్ ఆఫ్ యూ.